నిజామాబాద్ జిల్లా బోధన్లో గల బైపాస్ రోడ్డు పక్కన గల పశువధశాల పక్కన కొందరు పశువుల కళేబరాల వ్యర్థాల ఏర్పాటుకు షెడ్డును ఏర్పాటు చేసుకోవడంతో ఉద్మిరి గల్లీ అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు చాలా దుర్గంధపు వాసన వస్తుందని, ఈ వాసన వల్ల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నామని, కుక్కలు వాటిని తీసుకువచ్చి ఇంటి ముందర వేస్తూ మనుషులపైకి చిన్నపిల్లలపైకి వస్తున్నాయని, ఇలా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పశువధశాల పక్కన ఉన్న రైతుల పంట పొలాలకు కూడా కూలీలు రావడం లేదని, రైతులపైకి కూలీలపైకి కూడా కుక్కలు వస్తున్నాయని, ఒకవేళ రైతు కూలీలు వచ్చినా కూడా ఆ వాసన వల్ల మధ్యాహ్నం తినలేకపోతున్నామని స్థానిక ప్రజలు, రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద మొత్తంలో ప్రజలు, రైతులు అందరూ కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇక్కడ బైపాస్ రోడ్ దుర్గాల తరఫల ఇక్కడ ఏదైతే మన కన్నెల గోదలు కోసటం కానీ అది ఫిల్టర్ లేక బయట గంది పోలేక, అది గోదలు కోసింది కూడా ఇక్కడ సప్లై లేక, అది ఆ రక్తాన్ని ఇక్కడ కుక్కలు కానీ అన్నీ అలవాటై ఇక్కడ గొర్రెని, గోదల్ని, మనుషుల్ని పరిగెత్తున్నాయి. మరొకటి విషయం ఏంటంటే ఇక్కడ వ్యవస్థ పెద్దగా ఈ గోదలు సంబంధించిన బొక్కలు ఇక్కడ ఇక్కడ మొత్తం మీద దమ్ చేసి దుకాణం చేసి మొత్తం ఇది ఊర్లాసన చేనులాసన నాట్ల కూడా రాకొచ్చింది. ఆసనకి చేనులన్నీ పడుతూ చేసడం జరిగింది. ఒక్కొక్క కూలి 400 ఉంటే 800 కూలి ఇచ్చినా కూడా రాకొచ్చిండు. దాని మీదల ఎంతోమందికి ఇప్పటిదాకా మొరబోసుకున్నా కూడా ఏ వ్యక్తి కూడా ముందుకు రాలేకపోయిందో. ఆవిడికి సంబంధించిన అసలు ఊర్లో ఉన్నామా, ఈ బోధం పాత ఊర్లో పుట్టడం ఎందుకు, మేము చేసిన పాపం ఏంది అనేది ఇది ఎవరికి సంబంధించింది? ఇన్ని ఒక్కటి కాదు, 2 కాదు, 4-5 దుకాణాలు ఇక్కడ యాడ్ చేస్తున్నారు. మొత్తం బొక్కలు, అది ఆసన, పురుగులు, అవి ఇవి అసలు తిరగలేకపోతున్నాము, ఉండలేకపోతున్నామని మన మీడియా తరఫున మరీ చెప్పడం జరుగుతున్నది. కానీ మీద వెంటనే యాక్షన్ తీసుకున్నారని మరీ చెప్తున్నాం అధికారులు. ఇది రాబోయే రోజుల్లో అతి తొందరలో మాత్రం ఇది పెద్ద యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తున్నది. ఇది సామాన్యం కాదు. మరొకటి ఏంటంటే పబ్లిక్ మాత్రం భరించలేక అందరికీ తలనొప్పి అయిపోయి ఇది మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం పెద్ద అవుతుంది. మన అధికారులు వెంటనే మీద యాక్షన్ తీసుకున్నారని మరీ నేను మనం వేసుకుంటాం. ఇక్కడ బొక్కలది కమాన్ కట్టిండ్రు. ఇక్కడ పోవడానికి రావడానికి కష్టమవుతుంది, నాటడానికి కూడా కష్టమవుతుంది. అక్కడ నాటలేక మాకు ఇబ్బంది అవుతుంది. కుక్కలు కూడా వచ్చి బాగా వాసనకు పోవడానికి రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది, భయం అవుతుంది. బాగా వాసన తట్టుకోలేకపోతున్నాం. దీని గురించి చర్యలు తీసుకోవాలని కోరుతుంది. ఇక్కడ ఉద్మిరిగల్ నుండి బైపాస్కి వచ్చే దారిలో ఒక బుక్కల ఫ్యాక్టరీ ఉంది. అది చాలా రోజుల నుంచి మా రైతులు తీసేయాలని ఎంత ట్రై చేసినా కూడా పైనుంచి అధికారులు స్పందించడం లేదు. దీనివల్ల మార్నింగ్ టైంలో మా కూలీలు వెళ్ళే టైంలో కుక్కలనే పైనకు రావడము, మార్నింగ్ టైంలో మా రైతులు వెళ్తున్నారు ఆ టైంలో కూడా పైనకు రావడం అలా జరుగుతుంది. దీన్ని మళ్ళీ నాటు వేసే టైంలో మా కూలీలకు తినడానికి ఆ స్మెల్ పడతలేదు అసలు. అక్కడ కూలీకి రావాలన్నా కూడా ఎక్కడి నుండో తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఎవరు అసలు చేస్తలేరు పని. దీన్ని అధికారులు కొంచెం స్పందించి తొందరగా ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే చాలా కుక్కలు అనేవి చాలా పెరిగిపోయి పక్కనే ఇంకా అవి డంపింగ్ యార్డ్లు వేసుకుంటున్నారు. వాటికి బుక్కల్ని జమ్ చేయడం కానీ అలాంటివి చేసి అవన్నీ కుక్కలు ఊర్లోకి తీసుకొచ్చి జనసంచారంలో మొత్తం కలిసిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం మా రైతులు. దీన్ని ఎవరైనా కొంచెం అధికారులు తొందరగా స్పందించాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.